నమస్తే. రంగుల ప్రపంచం సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎర్రగా కొంచెం అందంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్టిస్ట్ అవ్వాలని కలలు కనేవాళ్లే. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఉన్నా అది ఎంట్రీ వరకు మాత్రమే సాధ్యం అవుతుంది. స్టార్గా నిలబడాలంటే టాలెంట్, డెడికేషన్ తప్పనిసరిగా ఉండాలి. అక్కినేని వారసుడిగా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎంట్రీ అయిన తర్వాత స్టార్ హీరోగా నిలబడి 30 సంవత్సరాల కెరియర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి స్టిల్ రేస్లో ఉండడం అనేది కింగ్ నాగార్జున గారికి మాత్రమే సాధ్యం. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కెరియర్, 92కు పైగా సినిమాలు, తెలుగులోనే కాకుండా తమిళం ఇంకా బాలీవుడ్లో మంచి క్రేజ్. నాగార్జున గారు హీరోగా చేసిన సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్లే. రోజు రోజుకి ఆయన గ్లామర్ పెరుగుతూనే ఉంటుంది. ఆయన ఎవరైనా చూస్తే ఏంటబ్బా ఈయన ఇంత గ్లామర్గా ఉన్నారు అని అడగాలనిపిస్తుంది. అందుకే ఇండస్ట్రీయే కాదు, ప్రేక్షకులు కూడా ఆయన్ని మన్మథుడు అని పిలుస్తారు. చాలు ఓ మాళవిక, ఆగలేదు నా ప్రాణమిక, తెలుసులే అందమా నీ మనసులో సరిగమా, కలుపుకోవనన్ను నీలో యుగ యుగాల కౌగిలిగా, కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా. నాగార్జున ఏఎన్ఆర్ గారు హీరోగా నటించిన సుడిగుండాలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. ఆ సినిమా 1967లో విడుదలైంది. ఆ తర్వాత చదువుపైన కాన్సన్ట్రేట్ చేసి ఫారెన్ వెళ్ళి స్టడీస్ కంప్లీట్ చేసి విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్లో. మనకేలా గోల మందారమాల మా పటేళ్ళ పిల్ల సుభానల్లా రాగల్లో విరాగాల మిసమిస వయసు రుసరుసల దరుగుల గుసగుస తెలిసే కలికి చిలక, కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక, ఓహో లైల ఓ చారుశీల కోపమెల్ల మనకేలా గోల మందారమాల మా పటేళ. బాలీవుడ్లో జాక్రీ షాఫ్ హీరోగా సుభాష్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా హీరో. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్. ఆ సినిమాని తెలుగులో విక్రమ్ పేరుతో రీమేక్ చేశారు. నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో నాగార్జున యువ సామ్రాట్ నాగార్జున అయ్యాడు. నయా ట్రెండ్ని ఫాలో అవడం, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో నాగ్ ఎప్పుడూ ముందుంటారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేది ఓ మంచి మాట. నాగార్జున ఎప్పుడు అదే ఫాలో అవుతుంటారు. ఆయన కెరియర్లో ఎన్ని సూపర్ హిట్లున్నా కొత్త డైరెక్టర్ని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. నాన్నముంది ఎక్కడా చూసి 4 రోజులు అవుతుంది. రవకు, నన్ను నీతో చూసిందో చంపేస్తుంది. అలాగా నానమ్మా? ఇప్పటికే నీ వల్ల నేను చాలా ఇరుక్కున్నాను. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి, నానమ్మకు తెలియకుండా? అవును, 5 నిమిషాల్లో మార్కెట్ కిందకి రా, నేను అక్కడ ఎదురు చూస్తుంటాను. మీరు గీత నానమ్మ కదా? అవును.
మరి గీత ఎందుకు ఇలా చెప్తుంది? యావని? నానమ్మకు తెలియకుండా కలుసుకోమంది. ఏంటది? ఇదంతా వద్దు, నానమ్మకు తెలియకుండా వద్దు అన్నాను. అయినా 5 నిమిషాలు మార్కెట్ కింద కలుసుకోమంది. నిజంగానా? నానమ్మ, ఈ కాలపు ఆడపిల్లని అదుపులో పెట్టాలి. ఏది? ఎక్కడుందది? కింద ఉంది. కావాలంటే నాతో రండి, చూపిస్తాను. నానమ్మకు తెలియకుండా కలుసుకుందాం అన్నా. ఏ? అయ్యో, అర్థం చేసుకోకుండా లబో దిబోమంటూ అరుస్తుంది. చి పాపం, మంచి ఆవిడ. ఆవిడ ముసల్ది, ప్రాణం తీస్తుంది. ఆవిడతో నే పడే పాటలు. నిజంగానా? ముసల్దైంది కదా, కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చుగా. అది వదిలేసి ఉన్నవి లేనివి అన్ని నాన్నగారితో చెప్పి నా ప్రాణం తీస్తుంది. ఇవన్నీ నానమ్మ వింటే ఏమనుకుంటుంది? వింటే విన్ని నాకు నాగార్జున అంటే స్టైల్కే మారుపేరు. సినిమాల్లో ఆయన మార్చినన్ని హెయిర్ స్టైల్స్ ఇంకెవ్వరూ మార్చలేదు. ఒక్కో సినిమాలో ఒక్కో హెయిర్ స్టైల్తో కనిపిస్తారు. యాక్టింగ్లోనే కాదు, స్టైలింగ్లో కూడా ఆయన కింగే. మంచి హైట్, మంచి ఫిజిక్, దానికి తోడు చూడ్డానికి కూడా చాలా ఫిట్గా ఉంటారు. అందుకే పోలీస్ గెటప్లో కూడా ఇరగదీస్తారు నాగార్జున. జుమ్మాదే జుమ్మాదే జుమ్ జుమ్మని చక్కని జుమ్మాదే సొంపులు పెరిగిన సోనా చెంపలు పొరకన కూనా కాదన్నా అవునన్నా వదలనే ఏవయ్యా. లవర్ బాయ్గా, కాలేజ్ స్టూడెంట్గా, యంగ్ లీడర్గా సూపర్గా సెట్ అవుతారు నాగార్జున. అంతేకాదు కామెడీలో కూడా ఆయన కింగే. ఆల్రౌండర్గా నిలిచి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు నాగ్. ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు చల్తామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్టలా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. నా కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను, మీ బర్త్డే వస్తుంది కదా సార్. అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్కా ట్యూన్లు దొబ్బాడని. వాచ్మన్, కాల్ ద పోలీస్. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారేంటి? అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడండిరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకు, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు? అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రాంగ పొంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి?
పాట ఉన్నదే నంబరు. ఆ పాట టెంపో నంబరు. తగిడ తగిడతా 24 తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. సార్ అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్. లేడీ ఫ్యాన్స్ నాగార్జునకి కోకొల్లలు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్ లేడీస్తో నిండిపోతుంది. ఫైట్ చేయడం, డాన్సులు చేయడం, యాక్షన్ సన్నివేశాలు ఇరగదీయడం, ఇదంతా ఒక ఎత్తు. సడన్గా ఆయన ట్రెండ్ మార్చి షిరిడి సాయి సినిమాలో దేవుడిగా, భక్త రామదాసు, అన్నమయ్య చిత్రాల్లో భక్తుడిగా అద్భుతంగా నటించారు. ఆయన నటన చూసి 2 చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది ఎవరికైనా. సూట్ వేసుకుని డిగ్నిఫైడ్గా యాక్ట్ చేయాలన్నా, కాలేజ్ బ్యాక్డ్రాప్లో యూత్ లీడర్గా నటించాలన్నా, పంచ కట్టుకుని పల్లెటూరు మనగాడుగా ఇరగదీయాలన్నా కింగ్ తర్వాతే ఎవరైనా. ఎంతో చక్క చెక్కిళ్ళ చుక్క, చక్క తళాంగు చుక్క, ఎంతో చక్క చెక్కిళ్ళ చుక్క. కౌగిళ్ళ పాడుకి కరణం నీవే, ముకంటు పల్లకి మునసబు నీవే, రాగాల పల్లకి రాణివి నీవే, నా ప్రేమ నగరుకి ప్రెసిడెంట్ నీవే. చక్క తళాంగు చుక్క, ఎంత చక్క చెక్కిళ్ళ చుక్క. నాగార్జున ఇక్కడ సౌత్లోనే కాదు, అక్కడ నార్త్లో కూడా దుమ్ము దులిపారు. ఆయన హీరోగా నటించిన శివ సూపర్ హిట్ అయింది బాలీవుడ్లో. ఆ తర్వాత కుదాగవా, దో ఆంకేన్, అంగారే, ఎల్ఓసి కార్గిల్, క్రిమినల్, మిస్టర్ బేచారా వంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో సైతం మంచి క్రేజ్ని సంపాదించారు. రెండు 2016లో నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి సినిమాలు సూపర్ హిట్ అయి 50 కోట్లకు పైగా వసూలు చేసి నాగార్జున సత్తా ఏంటో చూపించాయి. నాగార్జున ఇంకా రేస్లో ఉన్నారని ప్రూవ్ చేశాయి. దట్ ఈస్ అక్కినేని నాగార్జున. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, డేట్ రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు
నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజహంస ఏడువారాల పూలు రెడీ చేతిలో గోరింటాకు రెడీ చెంపలో చంకీ తడుకు రెడీ చందమామ వాలిపోవా గుండెలో నీకు చోటు రెడీ నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ పెళ్ళాడుకు